డాల్ఫిన్‌తో మాటామంతి, ఏఎల్ఎంఎస్‌తో రాకతో ఊబో, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ రాకతో వైల్డ్ డాల్ఫిన్ పార్టీ పరిశోధకులు గూగుల్, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో జట్టు కట్టారు. పర్యాటకులపై పంజా, జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల ఎత్తుటేర్లు, వృద్ధులు విదేశీయుల సహాయం 8 మంది మృతి. చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి. సైనిక దుస్తుల్లో వచ్చి కార్లు లేపేందుకు సౌదీ అరేబియా పర్యటన కుదించుకుని మోదీ తిరుగు ప్రయాణం. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల వ్యాపన మరణ, ఆసుపత్రి ప్రదర్శన, భద్రతా సిబ్బంది. పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్. ముంబై నటి కాదంబరి జత్వానీపై అక్రమ కేసు, వేధింపుల వ్యవహారంలో 2 నిందితులు. హైదరాబాద్లో ఆయన ఫామ్ హౌస్లో అదుపులోకి తీసుకున్న సిఐడి. విజయవాడకు తరలింపు, డీజీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ ఇదే తొలిసారి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయండి. కర్నూలు హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయండి. పారిశ్రామిక కార్యాలయాల అభివృద్ధిలో వేగం పెంచండి. కేంద్ర మంత్రి సీఆర్ పార్టీ అర్జున్ రామ్, పీయూష్ గోయల్లకు సీఎం చంద్రబాబు వినతులు. భారతావని మీద విద్వేషంతో దాడి, దొంగ నోట్ల కుటుంబాలకు పాల్పడుతుంటే మరోవైపు హక్కుల కాసుల స్ఫూర్తితో స్థానికులే కొందరు ఇలాంటి జాతీయ వ్యతిరేక నేరాలకు ఒడిగడుతున్నారు. ఆర్బీఐ భారత్ని ముద్రించిన సెక్యూరిటీతో కూడిన అత్యంత నాణ్యమైన కాగితాలను దిగుమతి చేసుకున్న వ్యక్తులు ఇటీవల యోగి కర్ణాటకలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కు చిక్కారు. వాళ్ళను విచారిస్తే ఆ కాగితంలో ఎఫ్ఐసిఎన్ను చేస్తున్న నేరగాళ్లు మహారాష్ట్ర, హర్యానా దొరికారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, బీహార్లో దాడులు చేసిన డీఆర్ఐ మరికొందరు దుండగులకు సంకెలు వేసింది. తెలుగు రాష్ట్రాలు ఇటీవలి కాలంలో ఇలాంటి ముఠాలు అనేకం పట్టుబడుతూ ఉండటం కలవరపరిచే అంశమే. పోలింగ్ 90% పూర్తిగా మ్యాచ్ చేయగలదనే మాట నిజమే కానీ అదంతా రొటీన్ పని అని గ్లోబల్ సాఫ్ట్వేర్ సంస్థ జోహర్ మాజీ సీఈఓ శ్రీధర్వేమో చెబుతున్నారు. కృత్రిమ మేధ, ఏఐ వినియోగంతో ఉద్యోగాలు గల్లంతవుతాయనే హెచ్చరికలు పెరుగుతున్నాయి. 2-3 ఏళ్లు ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగులకు ఉద్దానం జరగడం ఇలాంటి భయాందోళనలకు బలం చేకూరుస్తుంది. ఎంతవరకు వాస్తవం ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. రోజువారీ బాయిలర్ల విపణనలో 20-30% పూర్తి చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ ప్రోగ్రామ్తో రాకతో ఎప్పటి నిధుల అవసరం పోతుందని మొదట్లో బ్యాంకులు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు ఇదివరకటి కన్నా ఎక్కువ ఫ్రంట్-ఎండ్ ఉద్యోగాలు ఉత్పన్నమయ్యాయి. పర్సనల్ కంప్యూటర్లు వచ్చినప్పుడు ఐపీలతో పాటు అనేక ఉద్యోగాల కాలం చెల్లిపోయింది. మొబైల్ ఫోన్స్ వచ్చాక, బ్యాంక్ వనరులకు ఇంటర్నెట్ వచ్చాక తంతి తపాలా ఉద్యోగాల ప్రయాణం తగ్గింది. అదే సమయంలో టెలికాం రంగంలో ఇంతకుముందు ఎరుగని రీతిలో కొత్త ఉద్యోగాలు వచ్చాయనే సంగతి మరవకూడదు. విద్యా వైద్యాలు పరిశ్రమలు, ఫైనాన్స్ రంగంలో ఇంజనీర్ల గిరాకీ పెరుగుతుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. పైథాన్, సి, జావాస్క్రిప్ట్ కోడ్ రాసేవారికి రాగల 5 ఏళ్లలో మరింత గిరాకీ పెరుగుతుందని కెరాస్ డీప్ లెర్నింగ్ స్థాపకుడు ఫ్రాన్స్ బాషోలే ఉద్గారి. జర్మనీ ప్రపంచంలో సుమారు 2.6 కోట్ల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండగా మరో 5 ఏళ్లలో వారి సంఖ్య 3-3.5 కోట్లు పెరుగుతుందని ఆయన అంచనా. ముంబై ఉగ్రదాడుల ఒకరిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహూర్ రానాను ఎట్టకేలకు భారత్కు తీసుకొచ్చారు. ఇండియాకు కూటమిలో పట్టుకోవాలని యత్నిస్తున్న ఖాలిస్తాన్ తీవ్రవాది హర్ప్రీత్ సింగ్ను తాజాగా అమెరికాలో ఎఫ్బీఐ అరెస్ట్ చేసింది. అయితే వివిధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని పట్టుకురావడంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇటీవల చట్టాల సంస్కరణలతో పరారీలో ఉన్న నేరగాళ్లను వాళ్ల గైర్హాజరులో విచారణ చేపట్టే అధికారం కోర్టులకు దక్కింది. దీంతో విదేశాల్లోని నేరగాళ్లను పట్టుకొచ్చే మార్గాలు మెరుగవుతాయని భావిస్తున్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందాల్లోని విధి విధానాలు కొన్నిసార్లు ఆటంకాలుగా మారుతున్నాయి. అలాంటి సవాళ్లపై ఇండియా నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయడం ద్వారా విజయాల శాతాన్ని పెంచుకోవాలి. ఆయా దేశాలతో దౌత్య సంప్రదింపులు, ద్వైపాక్షిక బేరసారాలను నిరంతరం కొనసాగించాలి. సాధ్యమైనన్ని ఎక్కువ దేశాలతో ఒప్పందాలు కుదిరితే పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకొచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. దేశంలో జైళ్ల స్థితిగతులు మెరుగుపరచాలి. మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్గా పురంధేశ్వరి. మేనకూరుకు ఇథనాల్ కంపెనీ. తిరుపతి జిల్లా మేనకూరుకు పరిశ్రమ వాడకు మరో కంపెనీ రాబోతోంది. పర్లగూరు మండలం పాలచూరు రెవెన్యూ పరిధిలో నూతనంగా బయో ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 229 కోట్ల పెట్టుబడితో బయో ఇథనాల్ ఉత్పత్తి, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. బైసరన్ మినీ స్విట్జర్లాండ్. పచ్చిక బయళ్లతో అరరారే భూతల స్వర్గం. తమిళనాడు బిల్లులపై తీర్పు కేరళ వివాదానికి వర్తిస్తుందా? మే 6న సుప్రీంకోర్టు విచారణ.
మోదీకి సౌదీలో అరుదైన గౌరవం. భారత ప్రధాని మోడీకి సౌదీ అరేబియా గతంలో ఎన్నడూ లేని గౌరవం మంగళవారం యుద్ధ విమానాలతో అరుదైన స్వాగతం పలికింది. F-15 యుద్ధ విమానాలు దానిని అనుసరించి గౌరవంగా స్వాగతించాయి. మన దేశంలో కూడా యూనివర్సిటీల మీద గతంలో డాక్టరేట్ బహుళ వాయిదాలు భిన్నంగానే జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమిషన్లు యూజీసీ రూపాన్నే మార్చే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. 2023 నాటికి మనకు 1074 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 108 కేంద్ర విశ్వవిద్యాలయాలు. ఇక్కడ ఒకప్పుడు లౌకికవాద, ప్రజాస్వామ్య, ఆర్థిక, సామాజిక మరియు పరిణామవాద భావజాలం అభివృద్ధి చెందింది. $2.2 బిలియన్ విడుదలను స్తంభింపజేసినందుకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వం మీద హార్వర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా కేసు వేసింది. ఒకప్పుడు అమెరికాలో హార్వర్డ్, కొలంబియా విశ్వవిద్యాలయాలు విద్యతో పాటు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సోదరతత్వం విలువలేసినట్లు చరిత్ర చెబుతోంది. ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తున్న భారత మేధావులు భారతీయ విశ్వవిద్యాలయాల మీద కేంద్ర ప్రభుత్వ చర్యలు సమర్థించడం ఆశ్చర్యం కలుగుతోంది. వాణిజ్య ఒప్పందంపై రోడ్ మ్యాప్ సిద్ధం. విధి విధానాలు అధికారికంగా ఖరారు. ప్రధాని మోదీ అప్రూవల్ రేటింగ్ చూస్తే నాకు అసూయగా ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్. విజ్డెన్ ఉత్తమ క్రికెటర్గా బుమ్రా, స్మృతి మందన.